అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అది విఫలమైతే శారీరకంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు రాశి వరకు మరి అధికంగా శ్రమించాల్సిన అవసరం ఉంది. మేలైన ఫలితాలను దక్కించుకోవటం కొరకు కొంత పనిలో మీరు బిజీగా ఉండటం జరుగుతుంది. అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు. మీరు కృషి యొక్క ఫలితాలను సాధించడంలో సఫలీకృతం కూడా అవుతారు. కొత్త దాన్ని అనుభూతి చెందే అవసరం కూడా మీరు ఈరోజు మీకు అనిపిస్తుంది. ఈరోజు అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చకండి. ఈ రాశి వారిలో నాయకత్వ సామర్థ్యం అయితే పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనిలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రాశి వారు మాత్రం అదృష్టం మద్దతు పొందుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. భావోద్వేగాలను నిర్ణయించడం అనుకోవాలి. పనిచేసే విధానాన్ని మార్చండి. ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం పొందగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. ఈ రాశి వారు కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉంది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. విద్యారంగంలో విజయం సాధిస్తారు. మరి సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనిచేసే సమయంగా ఉంటుంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఇంకా ఈరోజు రాశివారు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో అయితే మరి ఉద్రిక్తత అనేది ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆగిపోయినటువంటి పనులు చేసే ప్రయత్నాలు చేస్తారు. సుదూర ప్రయాణం నుండి ప్రయోజనం కూడా పొందుతారు. కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి అందుతాయి. తెలియని వ్యక్తులను కలుసుకుంటారు. మనసు యొక్క విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. పనులతో మీరు ఈరోజు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. భార్య భర్తల మధ్య విభేదాలు తొలగించబడతాయి. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి. సోమరితనం విడిచిపెట్టండి. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా పనులు చేస్తారు. ఈరోజు పనులు బిజీగా ఉంటారు. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి చేసినటువంటి ప్రతి పనిలో కూడా మెరుగైన ఫలితాలను దక్కించుకోవడంలో సఫలీకృతం అవుతారు. ఆనందాన్ని పెంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. తేలికగా అన్ని పనులు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు కూడా అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు సాధ్యమవుతాయి. ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కార్మికులు భాగస్వాములుగా ఉంటారు. హార్డ్ వర్క్తో పనులు చేస్తారు. అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతోటి ముందుకు సాగండి. ధైర్యం అలాగే ఉంటుంది. ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచుకుంటారు. బాధ్యతలు జరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు కూడా చేస్తారు. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడుస్తారు. గందరగోళం చెందకండి. వ్యవస్థను కొనసాగించండి. కోరుకున్న వ్యక్తితో వివాహమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సోమరితనం విడిచిపెట్టండి. పనితీరుల కార్యాచరణ, కెరీర్, వ్యాపారాల సాధన పెరుగుతుంది. ఉత్సాహం, విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆనందం పెరుగుతుంది. పెద్ద ఆలోచన నిర్వహిస్తారు. అందరినీ వెంట తీసుకెళ్తారు. వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు కొత్త ఇల్లు, కొత్త వాహనము, కొత్త వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. గొప్పటిపై శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. ఈ రాశి వారికి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. నిర్వాహక పనులు నిర్వహించబడతాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇక మీపై అసూపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేస్తారు. మీరు మాత్రం చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండాలి. మీరు మీ పదాలను ఎక్కువగా పంచుకోవద్దు.
ఈరోజు తొందరపాటుతో మరి అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. జీవితాల్లో అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అభిమానవాదంపై అసంతృప్తి అనేది పెరుగుతుంది. ఈరోజు ఆచరణలో ప్రసంగంలోనూ మీరు తీపి అనేది తేవడం వల్ల మీకు గౌరవం దక్కుతుంది. కోపం మరియు ప్రసంగంపై సంయమనం పాటించండి. దుర్వినియోగ పదాలను నియంత్రించడానికి ప్రయత్నాలు చేయండి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము మాట్లాడేటప్పుడు మృదువుగా ప్రేమగా మాట్లాడటం వల్ల మాత్రమే మరి మంచి ఫలితాలను దక్కించుకుంటారు. అనవసరంగా ఇతరుల గురించి మాటలు మాట్లాడుకోకండి. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఏ విషయం గురించి అయినా సరే వ్యాపారాల్లో ఆందోళన అనేది ఉంటే తొందరపడి మాత్రం కోపంగా మాత్రము నిర్ణయాలు తీసుకోకండి. ఓపికగా ఉండాలి. తొందరపడతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది. సంతానం నుండి శుభవార్త అందుకోగలుగుతారు. ఈరోజు భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరే ఆ విషయాలు అయితే తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు రాశి వారికి అదృష్టం 67% వరకు అయితే లభించే విధంగా ఉంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము మరి దుస్తులను పేదలకు దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వలన దోష నివారణ జరిగి అన్ని శుభాలు అయితే కలుగుతాయి. మరియు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వలన మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 70, లక్కీ కలర్ అయితే మరి వెండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.